సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు ఇవాళ ఒక డిఫరెంట్ పెక్యులర్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు నా మైండ్ లోకి వచ్చింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఏదైనా బెస్ట్ సీజన్ గానీ బెస్ట్ మంత్స్ అంటే మంచి నెలలు ఇట్లాంటి ఏదన్నా ఉంటాయా అంటే టాపిక్ ఏంటంటే బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఎప్పుడు కొనాలి, సిల్వర్ ఎప్పుడు కొనాలి ఏంటంటే దానికి ఒక అంచనా ఉంటది, అంతే కదా. ఇదిగో పలానా నెలలో గోల్డ్ ఇలా ఉంటది, పలానా నెలలో సిల్వర్ ఇలా ఉంటది అని దానికి ఒక అంచనా, దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనకూడదు. అదేవిధంగా ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనకి సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో ఇదిగో ఈ నెలలో ఇలా ఉంటది, ఈ నెలలో ఇలా ఉంటది, ఈ నెలలో కొంటే ఇలా ఉండొచ్చు, ఈ నెలలో కొనకపోతే ఇలా ఉండొచ్చు అన్నదానికి ఏమైనా పారామీటర్స్ జస్ట్ ఏదైనా ఒక ఐడియా కోసం, ఒక ఎడ్యుకేటివ్, ఒక ఇన్ఫర్మేటివ్ పర్పస్ గా జస్ట్ అంతే. మీరు అన్న లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ సార్. ఇది ఓన్లీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పసే. ఇది ఒక డేటాలో ఇచ్చాం కాబట్టి మీకు కూడా చెప్తున్నాం, కానీ దీన్ని బ్లైండ్ గా నమ్మొద్దు. ఇప్పుడు ఒక హారోస్కోప్ లాగా అంతే తీసుకోండి అంతే. సో ఫస్ట్ బెస్ట్ మంత్ ఏంటంటే అన్నిటికన్నా బెస్ట్ మంత్ నవంబర్ అంట. నవంబర్ బెస్ట్ మంత్స్. ఎందుకంటే అది నెక్స్ట్ బెస్ట్ 6 months స్టార్ట్ అయ్యే మంత్ అనమాట, 6 months. సో కాబట్టి స్ట్రాంగ్ హిస్టారికల్ రిటర్న్స్ అయితే దానిలో ఉన్నాయి. ఇది కూడా నిజమే, చాలాసార్లు మేము చూసాం నవంబర్ మేజర్గా మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత డిసెంబర్ కూడా ఒకటి బెస్ట్ మంత్. ఎందుకంటే అక్కడ యుఎస్లో క్రిస్మస్ ర్యాలీ ఉంటుంది, క్రిస్మస్ ఉంటుంది కాబట్టి ఆ ర్యాలీ ఉంటుంది. ఇన్వెస్టర్స్ అందరూ కూడా ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ ఒకటి బెస్ట్ మంత్, అంటే ఒక బెస్ట్ పర్ఫార్మింగ్ మంత్ ఏప్రిల్ హిస్టారికల్ గా. అంటే లాస్ట్ 30 years యావరేజ్ తీస్తే వచ్చిన డేటా ఇది. ఓకే ఓకే, ఆల్రెడీ ఒక డేటా ప్రకారమే జరుగుతుంది ఇది. సెకండ్ ఏంటంటే సెకండ్ సెట్ ఆఫ్ మంత్స్, సెకండ్ సెట్ చెప్పండి. ఇప్పుడు గుడ్ అన్నమాట, బెస్ట్ తర్వాత గుడ్ లో ఏంటంటే జూలై ఒకటి స్ట్రాంగ్ సమ్మర్ మంత్ విత్ పాజిటివ్ హిస్టారికల్ రిటర్న్స్. అంటే సమ్మర్ స్ట్రాంగ్ ఉంటుంది, ఒక పాజిటివ్ హిస్టారికల్ మంత్స్ జూలై కనపడుతుంది. తర్వాత జనవరి కూడా ఇది ఏంటంటే మనకి ఈ బడ్జెట్ ర్యాలీ అని, తర్వాత న్యూ ఇయర్ ర్యాలీ అని కొంత వస్తూ ఉంటుంది అనమాట జనవరిలో కూడా. ఆ తర్వాత అక్టోబర్ ఒకటి మంచి ర్యాలీ. సో మార్కెట్స్ రికవర్ అవుతుంటాయి. సో సెప్టెంబర్ వీక్నెస్ నుంచి రికవర్ అవుతుంటాయి కాబట్టి ఇవి బాగానే ఉంటాయి, గుడ్ అంటాడు. తర్వాత యావరేజ్ రిటర్న్స్ తర్వాత థర్డ్ సెట్ ఆఫ్ మంత్స్ యావరేజ్ లో ఏంటంటే మార్చి యావరేజ్ రిటర్న్ విత్ నో స్ట్రాంగ్ హిస్టారికల్ ఎడ్జ్ ఉండదు. ఎందుకంటే ఇయర్ ఎండ్ కాబట్టి మార్చిలో ఎక్కువ మంది ఏంటంటే పొజిషన్ వైండ్ అప్ చేస్తూ ఉంటారు, ట్యాక్స్ బెనిఫిట్ ఎలా పొందాలి ఏంటని చూస్తుంటారు కాబట్టి యావరేజ్ రిటర్న్ ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి వచ్చి మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి, వాలటైల్ గా ఉంటుంది ఫిబ్రవరి. ఎందుకంటే బడ్జెట్ అంతా అయిపోతుంది, దాంతో కొంత ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి ఈవెంట్ నార్మల్ గా ఉంటుంది. తర్వాత జూన్ ఒకటి జనరల్లీ ఇక్కడ ఇది కూడా నార్మల్ రిజల్ట్ లో ఉంటుంది జూన్. ఇక వరస్ట్ పర్ఫార్మర్ ఏంటంటే వీక్ లాస్ట్ సెట్ మే ఏంటంటే దీనిలో ఒక సేవ్ ఉందంట, సెల్ ఇన్ మే అండ్ గో అవే అన్నట్టు. సో ఎక్కువ మార్కెట్ ఫాల్స్ అన్ని కూడా మేలో అవుతుంటాయట. ఆ తర్వాత వచ్చి ఆగస్ట్లో కూడా ఎక్కువ వాలటిలిటీ. అదివరకు ఆగస్ట్లోనే గవర్నమెంట్లు అన్ని పడిపోయేదాన్ని, ఒక ఆగస్ట్ మార్కెట్ ఎప్పుడు వరల్డ్ మొత్తానికి ఆగస్ట్ అనేది పెద్ద సంక్షోభం లాగా ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు కూడా ఆగస్ట్ దేశాన్ని నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళ సంక్షోభమే. తర్వాత సెప్టెంబర్ ఒకటి హిస్టారికల్ గా కూడా వీకెస్ట్ మంత్ అన్నమాట. సో ఆగస్టు, సెప్టెంబరు, మే. ఇప్పుడు మిగతా ఈ 3 తీసుకుంటే 8 నెలలు పాజిటివ్ యావరేజ్ గా ఉన్నాయి. సో బెస్ట్ తీసుకుంటే నవంబరు, డిసెంబరు, ఏప్రిల్ బెస్ట్ అంటున్నారు. సో ఇది చూడండి, టెస్ట్ చేయండి మీరు కూడా. సో మొత్తానికి ఏదైనా సరే మనం మాట్లాడుకుంటే జస్ట్ ఒక ఐడియా షేరింగ్, ఇన్ఫర్మేషన్ షేరింగ్, అంతేగాని అవునండి దయచేసి ఎవరు యాస్టీస్ గా ఇప్పుడు మేము చెప్పినట్లుగా మీరు బ్లైండ్ గా ఎవరు కూడా ఫాలో అవ్వద్దు. ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ అడ్వైజర్ని సంప్రదించడము, వారి నుంచి మంచి సలహాలు తీసుకోవడము మాత్రమే చేయండి. జస్ట్ ఏదో వీడియోలో కొంత మేము ఏదో ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేటివ్గా మాట్లాడుకున్న అంశాలు మీరు ప్రతి ఒక్కటి అలా గుచ్చి తీసుకోవడం
అలాంటి ప్రయత్నాలు కూడా చేయొద్దు. ఈ వీడియోలో మేము ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక చిన్న ఐడియా ఇవ్వడం కోసము, ఎడ్యుకేటివ్ పర్పస్, ఇన్ఫర్మేషన్, జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. ఇక్కడ ఎటువంటి కంపెనీస్ని కానీ ఎటువంటి స్టాక్స్ని కానీ రికమెండ్ చేయడం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్దేశం కాదు. దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అంచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.